ఈ మృత సంజీవిని విద్య ద్వారా మళ్ళీ అందరినీ బతికించేశాడనమాట. సో, అది మనం అంతవరకి ఈ సంఘటన ద్వారా బలి మహారాజు ఏమాత్రము దుఃఖించలేదు. ఎందుకంటే, బలి మహారాజు మామూలుగా ఏదైనా మనము అపజయం ఎదురైతే మనము చాలా దుఃఖిస్తూ ఉంటాం. అయ్యో! నాకు అపజయం వచ్చింది. నాకు ఈ సిట్యుయేషన్ వచ్చింది అని. కానీ ఇక్కడ బలి మహారాజు అంతకుముందు దేవతలను జయించినప్పటికిని, ఈ యుద్ధం పరిణామం తర్వాత రాక్షసులు ఓడిపోయారు. సో, బలి చక్రవర్తి కూడా ఓడిపోయినా గాని, అతను ఏమాత్రము దుఃఖించకుండా ఉన్నాడు. ఎందుకు అంటే, ఆయన పరమ భక్తుడు భగవంతుడికి. కాబట్టి భగవంతుడి కరుణ లేనిదే ఏది జరగదు. భగవంతుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు.